మీకు తరచూ వస్తున్న కలలను వేటిని ఇతరులతో పంచుకోవాలి, ఎలాంటి కలలను గుప్తంగా ఉంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి. వీటిని స్వప్న శాస్త్రమును అధ్యయనం చేసిన నిపుణులు చెప్పడం జరిగింది. ముందుగా ఎవరికి చెప్పకుండా దాచుకునే కలల గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీ కలలో చేపలు ఈత కొడుతున్నట్టు లేదా ఇతరులు చేపలు పడుతున్నట్టు వస్తే అది శుభశకునంగా భావించాలి. నిపుణులు చెప్పిన దాని ప్రకారం చేపలు కలలోకి వస్తే త్వరలో ఊహించనంత లాభాలు పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, నిద్రలో గనక తరచూ దేవుడు కనిపిస్తున్నాడు అంటే మీ జీవితంలో ఆనందాన్ని, దాంతోపాటు ప్రయత్నించిన ప్రతి మంచి పనిని సులభంగా విజయం సాధిస్తారని అర్థం. కలలో దేవుడు కనిపించడం పవిత్రమైన సంఘటనగా హిందువులు భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, కలలో ఎక్కువగా మీ తల్లిదండ్రులు కనిపిస్తుంటే వివాహం అయిన వారికి సంతానం కలుగుతుందని, కాని వారికి భవిష్యత్తులో మీరు చేయబోయే ప్రయత్నాలకు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయని అర్థం. కాబట్టి ఇలాంటి కలలను ఎవరికి షేర్ చేయకుండా ఉండడమే మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీ కలలో వెండి పాత్రలు కానీ వెండితో నిండిన కలశం కానీ కనిపిస్తే ఖచ్చితంగా ప్రయోజకరమైన ఫలితాలను వింటారు. అంతేకాదు, కష్టాల నుండి బయటపడతారు, సంతోషం పెరుగుతుంది. వీటితో పాటు ఎర్రని పూలు కనిపిస్తే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 5, తరచూ మీ కలలో చెట్లు, మొక్కలు, సాగరం, పర్వతాలు, నదులు గనక కనిపిస్తే భయపడకండి. త్వరలో శుభవార్త వింటారని, సిద్ధంగా ఉన్నారని అర్థం. ఒకవేళ పొరపాటున వీటిని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అనర్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇతరులతో షేర్ చేసుకునే కలలు ఏంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, కొంచెం భయాన్ని కలిగిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీ కలలో తరచూ దయ్యాలు కానీ, ఆత్మలు కానీ లేదా వింత ఆకారంతో ఏవైనా కనిపిస్తే మీ నిజ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువుల నుండి మీకు హాని కలుగుతుందని హెచ్చరికగా భావించాలి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మరణించిన వ్యక్తులు కలలో కనిపించినట్లయితే ఆ వ్యక్తులు మీ నుంచి ఏదో కోరుకుంటున్నారని అర్థం. ఎందుకంటే చనిపోకముందు ఏదో అసంతృప్తితో ఉన్నారని తెలుసుకోవాలి. ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా దానం చేస్తే మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు కలలో కనిపిస్తే అశుభమని భావించాలి. ఫ్యాక్ట్ నెంబర్ 8, చనిపోయిన వ్యక్తి మీ కలలో నవ్వుతూ కనిపిస్తున్నాడంటే ఆ వ్యక్తి పునర్జన్మ పొందాడని అర్థం. చాలా సంతోషంగా ఉన్నాడని, పునర్జన్మలో వివిధ సంబంధాలను ఏర్పరచుకున్నాడని అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, కలలో నల్ల చీర కట్టుకునే ఆడవారు కనిపించినట్టయితే త్వరలో ఏదో అనర్థం జరుగుతుందని అర్థం. నలుపు దుఃఖానికి ప్రతీకగా చెప్తారు. ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఏదైనా పరిష్కారం దొరికే అవకాశం ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీ కలలో పాములు కనిపిస్తే భయపడకండి. చాలామంది పాములు కనిపిస్తే అనర్థం అంటారు, కానీ 99% మందికి తెలియంది ఏంటంటే పాములు కలలో కనిపిస్తే మీ చుట్టుపక్కల గుప్త నిధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పాములు గుప్త నిధులకు కాపలాగా కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంటున్నాయి. కాబట్టి దగ్గరలో వీటి గురించి తెలిసిన వారిని అడిగి సలహా తీసుకుంటే మంచిది. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.